ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. హాయ్ ఫ్రెండ్స్, పత్రిజీ పిరమిడ్ జగత్ ప్రాజెక్ట్ అక్టోబర్ 2, 2022 మనం ప్రారంభించుకోవడం జరిగింది. దాని ఉద్దేశం ప్రతి గ్రామంలో ఒక పిరమిడ్ రావాలి అని. ఆ పిరమిడ్ కట్టే వాళ్ళకి, అంటే అది పబ్లిక్ పిరమిడ్ అయ్యి నేల మీద అందరికీ ఉపయోగకరంగా ఉన్నట్లయితే దానికి మనము సపోర్ట్ చేయడం పెట్టుకున్నాము. ఆ విధంగా ఇప్పటి వరకు 88 గ్రామాల్లో 88 పిరమిడ్లకు పత్రిజీ పిరమిడ్ జగత్ ట్రస్ట్ డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మరి ఈ అద్భుతమైన అడ్వెంచర్స్ అచీవ్మెంట్ సాధనలో మనందరము భాగస్వాములం కదా. మరి మీ అందరూ కూడా దీనికి నిస్వార్థంగా చక్కగా ప్రతి నెల అద్భుతంగా పీపీజే ట్రస్ట్కి డొనేషన్స్ పంపిస్తున్నారు. వాటిని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి సంవత్సరానికి ఒక్కసారైనా మనం గెట్ టుగెదర్ చేసుకోవాలి కదా, సెలబ్రేషన్స్ ఉండాలి కదా. అందుకని చెప్పేసి ఈ పత్రిజీ పిరమిడ్ జగత్ ప్రాజెక్ట్ 3వ వార్షికోత్సవ సంబరాలు, పత్రిజీ మహిళా ధ్యాన మహాచక్రం సెలబ్రేషన్స్ కలిసి మనం తిరుచానూరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ ప్రాంగణంలో 13 సెప్టెంబర్ 2025 శనివారం, సెకండ్ సాటర్డే పడింది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ ప్రోగ్రాంకి హాజరయ్యి దీనిని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాను. పద్మావతి అమ్మవారి తిరుచానూరులో ఉన్న టెంపుల్ ప్రాంగణంలో పద్మావతి పిరమిడ్ ధ్యాన మందిరం ఉంటుంది. ఆ మందిరంలోనే మనం ఈ ప్రోగ్రాంని చేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి మరి మనందరం గెట్ టుగెదర్ సెలబ్రేషన్స్ చేసుకుందాము. మహిళలు, పురుషులు అందరూ కూడా దీనికి పిల్లలు అందరూ ఆహ్వానితులే. పత్రిజీ పిరమిడ్ జగత్ ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను. అందరూ కూడా మరి ఈ అచీవ్మెంట్ యొక్క సెలబ్రేషన్స్లో మీరు భాగస్వాములై ఆనంద డోలికల్లో తేలియాడతారని నేను ఆశిస్తున్నాను. మరి గెట్ టుగెదర్ సెలబ్రేషన్స్కి మీరందరూ వస్తారు కదా. ఎప్పుడు? సెప్టెంబర్ 13, 2025 శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు. కాబట్టి ఆ తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్లో మనం పద్మావతి పిరమిడ్ ధ్యాన మందిర ప్రాంగణంలో అక్కడ చాలా బాగుంటుంది. హయ్యర్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ దేవాలయ ప్రాంగణంలో పెద్ద కోనేరు ఉంది. మా కోనేరులో వాటర్ చాలా ఫ్రెష్గా ఫుల్గా ఉన్నాయి. అందరూ స్నానాలు చేయొచ్చట, అనుమతిస్తారట. మరలా సూర్యనారాయణ ప్రభు సూర్య దేవాలయం ఉంది, పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంది, ఇంకా చాలా జయ హనుమాన్ టెంపుల్ ఉంది నియర్ బై. మరి ఇలాగా కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి ఆ తిరుపతి యొక్క ఎనర్జీస్ని మనం అందరం కూడా ఆస్వాదించాలని, స్వీకరించాలని నా మనవి. అలాగే మీ అకామిడేషన్కి తిరుపతిలో రైల్వే స్టేషన్ రైలు దిగగానే బయటికి రాగానే విష్ణు నివాస్ అనే అకామిడేషన్ డార్మెటరీస్ ఉంటాయి. దానిలో ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. లాకర్ కూడా ఇస్తారు. చక్కగా ముందు రోజు వచ్చిన, అక్కడ మీరు 2 రోజుల ముందు వచ్చిన, ఇంకా 2 రోజులు ఉండాలనుకొని వచ్చిన ఆ చుట్టుప్రక్కల విజిట్ చేయడానికి అద్భుతమైన అవకాశం. చక్కగా ఉండొచ్చు, వెళ్ళి బుక్ చేసుకోవచ్చు నేరుగా. ఓకే. అలాగే మన పద్మావతి ధ్యానం మందిరం మనం ఎక్కడైతే ప్రోగ్రాం చేస్తున్నామో ఆ హాల్లో కూడా ముందు రోజు వచ్చిన ఒక 50 మంది వరకు కూడా ఫ్రీగా చక్కగా ఉండొచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా రూమ్స్ కావాలనుకునే వాళ్ళు దానికి కూడా కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చాము ఫ్లైయర్లో. మీరు ఆ నంబర్ కాంటాక్ట్ చేసి ఎంతమంది వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు చెప్తే
బుక్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి అందరూ కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు. అన్ని ఆటోలు వెళ్ళొచ్చు, సిటీ బస్సులు ఉన్నాయి. చక్కగా తిరుచానూరు అనగానే ఆపుతారు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మన పిరమిడ్ మాస్టర్స్ అక్కడ చేయమని అడిగారు వాళ్ళ పిరమిడ్ ధ్యాన ఆశ్రమాల్లో, కానీ చేయలేకపోతున్నాము. ఎందుకంటే మీ అందరికీ అందుబాటులో ఉండాలని మాత్రమే ఈ దగ్గరలో ఉన్న తిరుచానూరు పద్మావతి అమ్మవారి ధ్యాన మందిరాన్ని మనం ఫంక్షన్ హాల్ తీసుకోవడం జరిగింది. మన కోసం మనందరికీ కన్వీనియంట్గా ఉంటుందని. మీరు వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల మన పూడి తిరుమాండ్యంలో బ్రహ్మర్షి పత్రిజీ ఆశ్రమం ఉంది, నటరాజు గారిది, రేవతి మేడం వాళ్ళ ఆశ్రమం ఒక 5 ఎకరాల్లో చాలా బాగుంటుంది, అది సందర్శించవచ్చు. మళ్ళీ భాస్కరానంద గారిది వేదురుకుప్పం అనే ఏరియాలో ఒక 30 కిలోమీటర్స్ ఆర్ 28 కిలోమీటర్స్ ఫ్రమ్ రైల్వే స్టేషన్, అక్కడి నుండి కూడా మీరు వెళ్ళి అది సందర్శించవచ్చు. కొండలు గుట్టలు చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరూ కూడా అక్కడ ప్రోగ్రామ్ చేయమని అడిగారు, కానీ బికాజ్ ఆఫ్ డిస్టెన్స్ వలన అక్కడ చేయలేకపోతున్నాము. ఈసారి మనం అక్కడ చేసుకుందాము. ఇప్పటికి మాత్రం ఇక్కడ చేయడం జరుగుతుంది అమ్మవారి సాన్నిధ్యంలో. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఆల్ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.